జమ్మిగుండ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. దాదాపు 25 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఫుడ్ పాయిజన్ ఏ రకంగా జరిగిందో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. నేను తీసుకోను. ఈరోజు అన్నంలో పురుగులు వచ్చినాయా చెప్పిరా మీరు? ఎవరు చెప్పారు? దాని సంబంధమే లేదు. సార్లను అడగలేదేముంటే వాళ్ళ మీద పడబోతుంది. దాని సంబంధమే లేదు. సార్లను అడగలేదేముంటే వాళ్ళ మీద పడబోతుంది. ఈరోజు అన్నంలో పురుగులు వచ్చినాయా చెప్పిరా మీరు? ఎవరు చెప్పారు? దాపెట్టుకుంటాను 7 కేజీల బియ్యం అయితే 5 కేజీలు దాపెట్టుకుంటాను. 5 కేజీలు ఎంచుకొని 2 కేజీలు దాపెడతారు. ఇంకా పప్పు దాపెడతారు. అన్ని దాపెడతారు. ఎవరు దాపెట్టుకుంటారు? లంచ్ చేస్తాము. ఒకరోజు మా ఫ్రెండ్ వచ్చింది. అక్కడికి అంటే కొంచెం కురేసింది. అడు అట్లా అడిగిండు, నేను సాటి ఎక్కువ అని బెదిరిస్తాను. అట్లా ఒకసారి 5th క్లాస్ అయితే బాడుకోండి డాక్టర్ చూసిండా ఏమంటుండు? పాయసం అంటుండ. ఏమైందమ్మా? ఏం తిన్నారు మీరు? ఎగ్ల స్మెల్ వస్తుందా? అంటే ఇవ్వాలనా? ఎప్పుడు జరిగింది అది? ఇవాళ రోజా ఇవ్వాలనా? అన్నం పెడతలేరా? అన్నం అంటే కూర మంచిగా ఉంటుందా? పచ్చిపు అంతే పెడుతుంది. కర్రీస్ మంచిగా పెడతలేరు. రైస్ మంచిగా ఉంటుందా? బాగుంటలేదా?
అమ్మా ఏమవుతుంది కడుపున వస్తుందా ఏం తిన్నా మరి గుడ్డు తింటే వస్తుందా గుడ్డు తిన్నట్లే వస్తుంది మరి గుడ్డు తింటే తినొస్తుంది అంటున్నా స్మెల్ వస్తుంది మంచిగా వండలేదు కర్రీస్ బాగా వండుతలేరా రైస్ ఎట్లుంది రైస్ కొంచెం వండుతుండ్రు పురుగులు వస్తున్నాయా మరి మీరు చెప్తలేరా మీరు వాడడానికి ఏమంటారు మరి పిలిస్తే సరిగ్గా కేసు పెడతా అంటారా ఎవరు అంటారు ఆంటీ వాళ్ళు అంటారా ఇప్పుడు ఆంటీ వాళ్ళు వాళ్ళే అడుగుతున్నారు కదా వాళ్ళు అడుగుతుందా వాళ్ళు మంచిగా అడుగుతలేరు ఇప్పుడు వాళ్ళ కేసు ఎట్లా పెడతా అంటారు మరి నేనని ఇంకా తమ్ముడు వెళ్ళి సార్ ఇప్పుడు అన్నం తిన్నాం తర్వాత వార్నింగ్ చేసినా ఎందుకో ఎగ్గు వాసన వచ్చానా రోజు వస్తుందా ఇట్లా సార్కి ఎవరికైనా చెప్పారా ఇంతకుముందు ఏం పెడుతున్నారు రోజు మీకు టమాటా ఆలుగడ్డ పెడతాను రోజు అదేనా వేరే ఏం లేదు ఇక ఎప్పటికీ ఆలుగడ్డ టమాటేనా ఇప్పుడు అన్నంలో పురుగులు గిట్ట వస్తున్నాయా రోజు వస్తున్నాయా ఇంత మీరు చెప్తారా ఆడ కడుపు నొప్పి లేస్తుందా పెట్టింది పచ్చి పులుసు పెట్టిందా అంటే ఆలుగడ్డ కర్రీ కాకుండా ఇది పెడుతున్నారా కూరగాయలు పెట్టిందా ఏమన్నా ఓన్లీ పచ్చి పులుసు పెట్టిందా కూరగాయలు ఏం లేవు పప్పు కూడా లేదు ఓన్లీ పులుసే పచ్చి పులుసు ఉండేవి అంతే పురుగులు రాకూడక గాలి ఇచ్చినాం కదా అత్తలోపు ఒకటో రెండు ఉన్నాయి అంటారు చేతులు పెట్టి మళ్ళీ ఎత్తాను చేతోనే ఎత్తామా గంట లేదా మాడిపోయి అన్న ఈ జారు పోండి అంటారు రెండోసారి కడుపు నిండి పెడతలేరు మీరు అడిగితే సరిపోతాయి అంటారా వాళ్ళే పురుగు గింటి గింటేస్తారు సార్ అన్నం గింటి గింటేస్తారు పెడతారు సార్ ఫస్ట్ కాచి పచ్చి పులుసు ఆలుగడ్డ టమాటా అంతే పురుగులు వస్తానే అన్నం మెత్త కూర కొంచెం వేస్తారు అన్నం కొంచెం పురుగులు వచ్చి అన్నం వేస్తాను బండలు వస్తాను అవి ఎగ్స్ కూడా సరిగ్గా ఉడుకుతలేవు అలాంటి అన్నం ఇచ్చి మా పిల్లలకి మళ్ళీ మేము చెప్తే వాళ్ళకి వాళ్ళు రివర్స్ అవుతారు మాకే రివర్స్ అయి మేము మంచిగా వండుతాం కదా అది ఇదని అంటారు వాళ్ళు చాలా చేస్తున్నా అవును వాళ్ళు వండుతారు బాగా రోజులు వండుతారు మాకు పిల్లలు ఇంటికి వచ్చి చెప్తారు మేము వెళ్ళి సార్కి చెప్తాను టీచర్కి చెప్తాను వాళ్ళకి చెప్తే కూడా మంచిగా వండుతున్నాం మేము మరి వాళ్ళు సార్ల పేర్లు చెప్తాలేదు ఇప్పుడు పిల్లలను వాళ్ళే ఖరాబ్ చేపిస్తానని చెప్పని అట్లా సార్ అనేది ఎట్లా ఖరాబ్ చేస్తారు సార్ వాళ్ళు మంచిగానే చెప్తారు సార్ చెప్తే మేము వస్తామా మా పిల్లలు చెప్తానే మేము వస్తాము ఇక్కడికి
మా పిల్లల బాధ ఏంటిది? ఫుడ్ మంచిగా ఉంటుంది స్కూల్లో, అది మెత్తగా అన్నం వండుతారు, పురుగులు ఒక్క ఉంటాయి. పిల్ల కాదు ఇప్పుడు చెప్పింది, 40-50 మంది వచ్చిన పిల్లలు. అంతమంది ఉన్నారు. ఇప్పుడు సార్ కూడా మా పిల్లల కోసం కదా, ఒకవేళ చెప్తూ కూడా మా పిల్లలు మంచిగా ఉండాలని చెప్తారు. మంచి ఫుడ్ మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి. అది మన గవర్నమెంట్ ప్రభుత్వాందే కదా, వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఏం పెడతలేరు కదా మనకి. అదే ఫుడ్ మాకు మంచిగా పెట్టాలి అని చెప్తే కూడా వాళ్ళు ఉండని వచ్చి అడిగినాం వాళ్ళకి. నెక్స్ట్ టైం కూడా అన్నం పెట్టమంటే కూడా పెడతలేరట సార్. పెడతలేరు, అన్నం కొంచెం పెడతాను, కూర వేస్తాను కదా. మన పిల్లలు అడిగితే ఇక అంతనే ఉన్నది లేదు పో అంటారట. మా పిల్లలు మాకు ఇంటికి వచ్చినట్టే అమ్మ ఆకలి అవుతుంది అంటారు. అంటే ఎందుకు రా స్కూల్లో తినలేదురా అంటే మెత్తగా అన్నం ఉంది, అది పురుగులు ఉంటాయని అన్నంలో. మీరు ఏమనుకుంటారు ఇప్పుడు వంట మనిషి మార్చాలా? వంట మనిషిని మార్చేయండి, ఇంకా కావాలంటే అది అన్నం మంచిగా వండేటోళ్ళని. ఈ పురుగుల అన్నం, ఈ బండల అన్నం వేసి మా పిల్లలకి హెల్త్ ఖరాబ్ చేయకండి. కొంచెం మీరైనా మెనూలో ఎట్లా ఉంది అట్లా ఫుడ్ వేయండి మా పిల్లలకి. మంచిగా అన్నం వండుతా అంటేనే మా పిల్లలకి స్కూల్స్కి పంపుతాం, లేకపోతే మా తోటి కాదు పిల్లలకి. వాళ్ళకు సార్లకు పడపోతే మా పిల్లలకి ఇంతమంది, మీ పిల్లలు ఎందుకు చెప్తారు? మా పిల్లలకి ఎందుకు బాధ కదా, మీ సార్ అంటే సార్కి వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ పిల్లల గురించి కదా మా బాధ. మా పిల్లలకి ఏమన్నా అయితే వాళ్ళకి చేస్తారా? సార్ వచ్చి చూస్తారా? మరి వండేటోళ్ళు వచ్చి చూస్తారా? అవి అమ్మ నాన్నలకి కదా బాధ. అందుకోసమే కొంచెం దయచేసి మీరు ఎవరైనా మీ వీడియో పంపిస్తే కొంచెం మంచిగా వండేటోళ్ళకి చూడండి, చూసి మంచిగా వండాలి, పిల్లలకి మంచిగా పెడితే చాలు. సార్ ఫోన్ చేశారు, బాబుకి కన్ఫర్మ్ చేసుకుంటే వచ్చాము. మేము ఆల్రెడీ 2-3 సార్లు వచ్చాం స్కూల్కి, చెప్పాం, కంప్లైంట్ కూడా ఇచ్చాం. మేము మంచిగా వండట్లేదు, మంచిగా వండండి. మెనూ టైప్లో అయితే పెట్టలేదు సార్, వాళ్ళు పెట్టట్లేదు. ఏదైనా టమాటా, ఆలుగడ్డ, పులుసు, ఇవే. ఈ పులుసు అనగా కొంచెం తక్కువ వేసినాడు, పులుసు బంద్ చేసిండు. టమాటా ఆలుగడ్డ పెట్టడం ఇది ఎప్పటికి ఇదేనాట. ఇప్పుడు వాళ్ళు ఏమంటుందంటే పేరెంట్స్కు వంట వండే వాళ్ళు మా సార్లే మాకు పడకనే ఇట్లా చేస్తాను పిల్లలతోనే చెప్పి అంటారు. మీ అలా ఎందుకు చేస్తారు సార్? అలా ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏమొస్తుంది అట్లా చేస్తారు? పిల్లలు బాగుండాలనే చూస్తారు కదా, వాళ్ళకి పడకపోతే ఇట్లా ఎందుకు చేస్తారు? చేయరు ఎవరు. సార్లు పిల్లలకు వంట మంచిగా వండు అని చెప్తున్నారు, వాళ్ళు అంటున్నారు కదా, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వండట్లేదు, సరిగా పెట్టట్లేదు, పురుగులు వస్తున్నాయంట. ఇంకేంటి పురుగులు, రాళ్ళు సరిగా పెట్టట్లేదు. మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ అడిగితే మళ్ళీ పెట్టట్లేదు. మళ్ళీ అన్నమైన కూర కలిపి పెట్టమంటే అట్లా పెట్టట్లేదు. మీరు చెప్పుకుంటే ఎక్కువ పోండి సార్లకు అని చెప్తున్నారట. ఎవరు వంట చేసేవాళ్ళు. అంటే మీ పేరెంట్స్గా మీరు ఏమనుకుంటారు అసలు వాళ్ళ మీద? అంటే వాళ్ళకు చాలా రోజులు చేస్తారు కదా, వాళ్ళ సార్లకు వాళ్ళకు పడతలేదట అని తెలిసింది. పడతలేదు అంటే వాళ్ళ పిల్లలకి పెట్టాలి సార్. వీళ్ళు వంట వండడం కరెక్ట్ వండి వాళ్ళకి పెడితే అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక్క పాప కడుపు నొప్పి లేస్తుందని చెప్పాలి, పూర్తి చెప్పండి. చెప్తున్నారు వాళ్ళు కరెక్ట్ వండట్లేదు కాబట్టి చెప్తున్నారు. వాళ్ళు వండడం కరెక్ట్ లేదు సార్, వాళ్ళు పురుగులు రావడం. చిన్న పిల్లలు సార్ వాళ్ళకి ఏం తెలుసు, ఇంతమంది వచ్చారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.